లేక. ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నాకు బోళ్ళంత జాలి. ఎందుకో పాపం. ఎందుకేంటి, అర్థం పర్థం లేని లెక్కలతో 4 ఏళ్లుగా కుస్తీ పడుతున్నారుగా, అందుకని. తప్పు నాగరత్నం, సరస్వతిని ఇలా అవమానించచ్చా? నేను సరస్వతి మేడంని అవమానించానా? ఏది అసలు పరిసరాల్లో లేదే. సరస్వతి అంటే మేడం సరస్వతి కాదే, చదువుల తల్లి అని. ఓహో, ఆ తల్లా. అసలు తల్లంటే అందరినీ సమానంగా చూసేది కదా, అవునా కదా? తల్లి ప్రేమ గురించి నీకు తెలీదా ఏంటి, నన్ను అడుగుతున్నావు? అయ్యయ్యో, మా అమ్మ నేను 2వ క్లాస్ చదివేటప్పుడే చచ్చిపోయింది, నాకెలా తెలుస్తుంది? అయ్యయ్యో, ఇదేంటి, నా మీద జాలి చూపించే ప్రోగ్రాం పెడతారా ఏంటి? వద్దు తల్లోయ్, మా నాన్న తల్లి లేని పిల్ల అని నా తల నిమిరి నిమిరి ఇదిగో ఇక్కడ బట్టతలొచ్చింది చూడండి. నవ్వేశారా? తల్లంటే బిడ్డల్ని సమంగా చూసుకునేది కదా, అలా అయితే సరస్వతి తల్లి, అదే చదువుల తల్లి, ఒకరికి తక్కువ ఇంకొకరికి ఎక్కువ మార్కులు ఎందుకు తెప్పిస్తుంది? అవునా కాదా చెప్పండి. ఏ సింధు, అటు చూడు, ఆ జానీ కూడా వెళ్తున్నాడు. అతనేంటి ఇంత పెక్యులర్ గా ఉంటాడు? పెక్యులియరా పాడా? చూడండి ఇప్పుడు ఆ యదవ్ని ఒక ఆట ఆడిస్తా. ఇదేనా రావడం? బస్ కా ట్రైన్ కా? బస్కేరా, సీట్ లేక నిలబడొచ్చా. అలాగా, ఎప్పుడు వస్తాను? అమ్మకి సీరియస్ గా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసాం, నిన్నే డిశ్చార్జ్ చేసాం. అలాగా. ఓ సారీ, నా పేరు ఇస్మాయిల్, వీడి బాల్య స్నేహితుడిని. వీడంటే నాకు ప్రాణం, వీడికి నేనంటే ప్రాణం. ఈ నేల నా సర్వీస్ లో నేను ఇసిరిన రాయి క్యాచ్ పట్టినవాడు వీడొక్కడే. వీడు తక్కువవాడు కాదు సిందక్కో. అవును, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నిన్ను ఇలా కాదే, గదిలో పడేసి గుడ్డును బాదినట్టు బాదితే. నీకిది మంచి పద్ధతి కాదు. ఏంటి, కుక్కలు పెంచుకోవడం మంచి పద్ధతి కాదా? మీకు తెలియదు మేడం, ఇండియాలో మనుషుల కంటే ఈ కుక్కలే ఎక్కువ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాయి. నువ్వు పెంచుకో, కానీ దాని పేరు. అంటే కుక్కకు పేరు పెట్టుకోవడం కూడా తప్పేనా? వస్తే సుభాష్ని నీ కాళ్ళు ఎరగొడతాను, సరిగ్గా నిలబడ. దాన్ని కుక్క అనొద్దంట, సారు హట్ అవుతారంట, పేరు పెట్టి పిలవాలంట. అబ్బో, ఇంతోటి ఊరుకుక్కకి మళ్ళీ పేరు కూడా అన్నా. ఇంతకీ పేరేం పెట్టావు? క్లాసులకి వెళ్ళండి విశ్వద, ఇక్కడ మీటింగ్ ఏంటి? అవును, పదండి. అరే ఆగండమ్మా, ఇప్పుడు లేజర్ అవరే కదా, చెప్పరా ఏం పేరు పెట్టావు? నాకు చాలా ఇష్టమైన పేరండి, దీనికి తగ్గ పేరండి. అయ్య బాబోయ్, సుభాష్లే అండి. అవును, నా పద్ధతి బాలేదు. ఏం చేస్తావు? లేచి కొడతావా? ఏది కొట్టు చూద్దాం. నీ వల్ల కాదు, నీకేదో జబ్బొచ్చిందటగా. చివరికి ఒంటి మీద 1/2 కేజీ మాంసం లేనోడు వీడికి కూడా చులకనైపోయా. టైము బ్యాడ్ టైము. జాఫర్ ఏడి? జాఫర్, జాఫర్, జాఫర్. జాఫర్, ఇక్కడే ఉన్నాను సార్. మేడం గారు కాపీ చేయడం నేర్పిస్తున్నారు సార్, మీరు కూడా ఉండండి సార్. తాగేళ్ళు రేయ్, నేను నీకు నేర్పిస్తానన్నాను కానీ ప్రతి. అదేంది మేడం, సార్ అడ్డమైన వాడు ఎలా అవుతాడు? మనసారేగా మేడం. రేయ్, నేను అడ్డమైన వాడు అన్నానా? అనబోయారు, నేను అన్నాను. ఆ మాత్రం గ్రహించలేనా మేడం? మీరు చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? అగ్గిపెట్టి నా దగ్గర ఉందిగా, స్టవ్ ఎలా వెలిగింది? స్టవ్వే కాదురా, ఐస్ గడ్డైనా నిప్పు కనుకైపోతుంది. బీ కేర్ఫుల్. అదేంటి మేడం, ఆ సారేంటి నేనేమనుకున్నానే అలా తిట్టేసి వెళ్తున్నారు? సోద అడగరా ముందు స్టెప్స్ వచ్చినోడా. నేను కాఫీ అడగడం నేను చేసిన తప్పు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, కనిపెడతా.